చూడండి క్వశ్చన్ చదువుకోండి ఇక మీరే. హూ వాజ్ ద సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ హూ క్రష్డ్ ద డెకాయిడ్ థీవ్స్ కాల్డ్ థగ్స్? వన్స్ అగైన్, who was the Sultan of Delhi who crushed the dacoit thieves called thugs? బాల్బన్ అంటే తగ్గులు అనేటువంటి దారిదోపుడు దొంగలను అణచివేసిన గవర్నర్ జనరల్ అంటున్నాడు. బాల్బన్ కావచ్చు, అల్లావుద్దీన్ ఖిల్జీ కావచ్చు, ఫిరోజ్ షా తుగ్లక్ కావచ్చు, జలాలుద్దీన్ ఖిల్జీ. చెప్పండి దానికి ఆన్సర్. తగ్గులు అనేటువంటి దారిదోపిడి దొంగలను అణచివేసినటువంటి ఢిల్లీ సుల్తాన్ ఎవరని అంటున్నాడు బిడ్డ. మీకు ఢిల్లీ సుల్తాన్ అనగానే 1206 నుంచి మొదలు పెడితే 1526 వరకు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఎస్ఐ స్టాండర్డ్లో కావాలా? క్లాస్ కావాలంటే తరగతి గదిలో మంచిగా కూర్చుంటే వస్తుంది. డీటెయిల్గా బానిస వంశం, ఖిల్జీ వంశం, తుగ్లక్ వంశం, సయ్యద్ వంశం, లోడీ వంశం, ఈ 5 వంశాలను మంచిగా ఒక్కొక్క డినాస్టీని దాదాపు ఒక 700 పేజీలు మంచిగా రాసుకుంటే నీట్గా వస్తుంది. ఆ 7 పేజీలలో మనం రాసుకున్న నోట్స్లో ఉండాలా రేపు ఎగ్జామినేషన్లో. 2025-26లో మనం రాబోయే వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి ఎగ్జామినేషన్లో మన ఉమేష్ చంద్ర పోలీస్ అకాడమీ క్లాస్ రూమ్ నోట్స్ నుంచి ఉండాలా. అది ఉంటుంది ఖచ్చితంగా ఉండేటట్టుగా మనం ప్రిపేర్ కావాలా, ప్రిపేర్ చేపిస్తాం. ఆన్సర్ చెప్పేసేయండి, నాకు దీనికి ఇక టైం కూడా లేదు. తగ్గులనే బందిపోటు దొంగలను అణచివేసిన ఢిల్లీ సుల్తాన్ ఎవరని అడిగింది బిడ్డ. ఆయన పేరు బాల్బనా, అల్లావుద్దీన్ ఖిల్జీనా, ఫిరోజ్ షా తుగ్లక, జలాలుద్దీన్ ఖిల్జీనా? ఇక పోయా వీళ్ళ మీద మనం మాట్లాడితేనైతే వస్తుంది సబ్జెక్ట్. ఆన్సర్ చెప్పేస్తున్నా, బహుశా మీకు కూడా టచ్ అయ్యి ఉండొచ్చు. మనం క్లాస్ రూమ్లో అద్భుతంగా మనం దీనిపైన మాట్లాడుకున్నాం. 1. ఢిల్లీ సుల్తాన్ ప్రివెంటెడ్ ద థగ్స్ రివోల్ట్స్ ఇన్ ద నేమ్స్ ఆఫ్ ద జలాలుద్దీన్ ఖిల్జీ. మై డియర్ స్టూడెంట్స్, తగ్గులు అనేటువంటి దారిదోపిడి దొంగలను అణచివేసినటువంటి ఢిల్లీ సుల్తాన్ ఎవరు సార్ అంటే జలాలుద్దీన్ ఖిల్జీ అనేటువంటి వాళ్ళన్న సంగతిని చెప్పండి చిన్న. తగ్గులు అనేటువంటి వాళ్ళు ఎవరు సార్ అంటే దొంగలు, ముఠాబెట్ట దొంగలు. ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో తిరిగి బీభత్సంగా దొంగతనాలు చేసేటువంటి వాళ్ళు ఎవరు సార్ అంటే తగ్గులు అనేటువంటి వాళ్ళు. వాళ్ళ కార్యకలాపాలను అణచివేసిన ఖిల్జీ వంశ వ్యవస్థాపకుడు ఎవరు సార్ అంటే జలాలుద్దీన్ ఖిల్జీ అనేటువంటి వాడు ఉంటాడు చిన్న. బాల్బన్ అయితే మియోల్ అనేటువంటి వాళ్ళని అణచివేశాడు సార్. మియోస్ అనేటువంటి దొంగల వాళ్ళు కూడా. మియోల్ అనేటువంటి దారిదోపిడి దొంగలు అణచివేసిన గవర్నర్ జనరల్ బాల్బన్. ఇక అల్లావుద్దీన్ ఖిల్జీని ఏమంటారంటే ద మ్యాన్ ఆఫ్ బ్లడ్ అండ్ ఐరన్ అంటారయ్యా. ఇక మామూలుడు కాదు ఆయన అల్లావుద్దీన్ ఖిల్జీ అయితే. అల్లావుద్దీన్ ఖిల్జీ చిగ ఉన్న తల్లి ఏ కోపైనా వేసదు అన్నట్లు అర్థమైనటువంటి వాడు ఎట్లయినా సమాధానం చెప్పినట్లు అల్లావుద్దీన్ ఖిల్జీ సకల రంగాలలో ప్రావీణ్యుడు. Among Delhi Sultanates, Alauddin Khilji was only one illiteracy ruler, but he turned into able king among Delhi Sultanates. ఢిల్లీ సుల్తానత్లో ఏకైక నిరక్షరాస్యుడు అల్లావుద్దీన్ ఖిల్జీ, కానీ వాడు మస్తు మొనగాడైపోయాడు. ఫిరోజ్ షా తుగ్లక్ కూడా అద్భుతమైనటువంటి వ్యక్తి తుగ్లక్ వంశంలో. మన ఆన్సర్ మాత్రం దయచేసి మిత్రులారా ఇది చెప్పేసేయండి ఆన్సర్. జలాలుద్దీన్ ఖిల్జీ అనేటువంటి వాడు థగ్స్ అనేటువంటి దొంగలను అణచివేసి ఢిల్లీ పరిసర ప్రాంతాలలో శాంతి భద్రతను ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి. దీని మీద మనం దాదాపు ఒక 2-3 గంటల క్లాస్ మనం అద్భుతంగా డిస్కస్ చేసుకోవచ్చు. అల్లావుద్దీన్ ఖిల్జీ, జలాలుద్దీన్ ఖిల్జీ వీళ్ళ ఖిల్జీ వంశస్థులు వీళ్ళిద్దరు కూడా. ఈయన తుగ్లక్ వంశస్థుడు, ఈయన బానిస వంశంలో అగ్రగణ్యుడు సార్ బాల్బన్. ఈ వాజ్ ద గ్రేట్ కింగ్ ఆఫ్ ద స్లేవ్ డినాసిటీ, వీ నో వెరీ వెల్. ఆయనకు ద గాడ్ ఆఫ్ షాడో అంటారు, అతని రాజు అంటే భగవంతుడు నీడు అంటారు, జిల్లే అంటారు, మత సంరక్షకుడు. ఆయన విదేశీ సాంప్రదాయం ద ఫారెన్ ట్రెడిషన్స్ ఆర్ ఫస్ట్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఇండియా బై బాల్బన్. వీ నో వెరీ వెల్ ద గ్రేట్ సుల్తాన్ ఆఫ్ ద స్లేవ్ డినాసిటీ. మై డియర్ స్టూడెంట్స్, ఓకేనా? క్లియర్ అయింది కదా? థగ్స్, పిండారీలు, మీకు పిండారీస్ అనేటువంటి వాళ్ళు కూడా చెప్పిన బిడ్డ. పిండారీస్ అనేటువంటి వాళ్ళు, ఈ పిండారీస్ అణచివేసినటువంటి వాడు ఎవరు సార్ అంటే మార్క్వస్ హేస్టింగ్స్ అనేటువంటి వాడిని చెప్పండి బిడ్డ. మార్క్వస్ హేస్టింగ్స్ అనేటువంటి వాడు పిండారీలను అణచివేసినటువంటి గవర్నర్ జనరల్ అని చెప్పేసాడు నేను. పిండారీస్, పిండా అంటే మత్తు పదార్థం. వాళ్ళు లిక్కర్ సేవించి మత్తును సేవించి యుద్ధాలకు పోతారు, ఇక భయంకరమైన యుద్ధాలు కొనసాగిస్తారు. పిండాలను అణచివేసిన గవర్నర్ జనరల్ ఎవరు సార్ అంటే మార్క్వస్ హేస్టింగ్స్ అనేటువంటి వాడు. థగ్స్ అణచివేసినటువంటి వ్యక్తి ఎవరు సార్ అంటే మన జలాలుద్దీన్ ఖిల్జీ అని చెప్తున్నాం. ఇక్కడ మంచి క్వశ్చన్ వచ్చింది చూడండి. ఇక్కడ ఇది కూడా రిపీటెడ్ క్వశ్చన్ మన ఎగ్జామినేషన్లో. సో క్వశ్చన్ అవుతున్నాను. హూ వాజ్ ద గవర్నర్ జనరల్ హూ అబాలిష్డ్ ద డ్యూయల్ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ బెంగాల్ రీజియన్? సో ఇక్కడ డ్యూయల్ సిస్టానికి గల మరొక పేరు ఏం పేరు అని అడుగుతారంటే డైర్కీ రూలింగ్ అంటాడు చిన్న. మీకు అందరు తెలుసు డైర్కీ రూలింగ్. మనం క్లాస్ రూమ్లో ఇది కూడా మంచిగా డీటెయిల్గా మాట్లాడుకున్నాం. ద్వంద్వ పాలన విధానం అనేటువంటిది అని చెప్పండి. స్టూడెంట్స్ మీకు తెలుసు కదా,
ద్వంద్వ పాలన అంటే రెండు రకాలైనటువంటి పాలనా విధానాలు ప్రవేశపెట్టాడు. మన బెంగాల్ ప్రాంతంలో ద్వంద్వ పాలన విధానాన్ని ప్రవేశపెట్టి రద్దుపరిచిన గవర్నర్ జనరల్ అడిగింది. ఇక్కడ అబాలిష్ ద గవర్నర్ జనరల్ అడిగింది సార్. వారెన్ హేస్టింగ్స్, రాబర్ట్ క్లైవ్, విలియం డ్రెక్, మార్క్వస్ హేస్టింగ్స్. బెంగాల్లో ద్వంద్వ పాలన విధానాన్ని రద్దుపరిచిన గవర్నర్ జనరల్ చూసిండ్రా? నాకు ఆన్సర్ రావాల్సిందే. ఎవరైనా వారెన్ హేస్టింగ్సా, రాబర్ట్ క్లైవా, మార్క్వస్ హేస్టింగ్సా, విలియం డ్రెకా? ఒక్కొక్కరి మీద ఇంత సబ్జెక్ట్ మీకు మనం డిస్కస్ చేసినాం. ఆయన ఎవరు సార్ అంటే ఆప్షన్స్లో 100% మనం తీసుకుందాం సార్. ఆన్సర్ విల్ బి గోస్ టు వారెన్ హేస్టింగ్స్. ఇట్ వాజ్ ఫస్ట్ ఇంట్రడ్యూస్డ్ బై రాబర్ట్ క్లైవ్ ఇన్ బెంగాల్ రీజియన్. ఆన్సర్ ఎవరు సార్ అంటే ద్వంద్వ పాలన విధానాలను, రెండు రకాలైన పాలనా విధానాలను రద్దుపరిచిన బెంగాల్ గవర్నర్ జనరల్, ఫస్ట్ గవర్నర్ జనరల్ ఎవరు సార్ అంటే వారెన్ హేస్టింగ్స్ అనేటువంటి వాడిని మీరు 100% గుర్తుంచుకోండి సార్. వారెన్ హేస్టింగ్స్. ఈ డైర్కీ రూలింగ్ అంటారు సార్, దాన్ని డైర్కీ రూలింగ్ అటు డ్యూయల్ గవర్నమెంట్ అంటారు. ఒకటి ఏంటిదంటే దివానీ అనేటువంటి పేరుతో పిలుస్తారు మిత్రమా, నిజామత్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. నిజామత్. ఇంత మంచి క్లియర్ సబ్జెక్ట్ మీకు రావాలంటే మీరు క్లాస్ ఖచ్చితంగా రావాల్సిందయ్యా. ఆఫ్లైన్లో కూర్చుంటేనే అర్థవంతమైనటువంటి సబ్జెక్ట్ మనం నేర్చుకోవచ్చు. తక్కువ టైంలోనే ఎక్కువ సిలబస్ లాగించవచ్చు. మీకు ఒక విజన్ నాలెడ్జ్ అనేటువంటిది ఉంటుంది. షడ్ దర్శనాలు కూడా అవే చెప్తాయి. చూసి నేర్చుకోవాలంటే ప్లాట్ఫామ్ మీద కూర్చుంటేనే దానికంటూ ఒక ప్రాధాన్యత. దివానీ, నిజామత్, ఈ రెండు రకాలైనటువంటి పాలనను ఇంగ్లీష్లో డైర్కీ రూలింగ్ అంటారు, తెలుగులో ద్వంద్వ పాలన అంటారు. దీన్ని ప్రవేశపెట్టింది రాబర్ట్ క్లైవ్ అయితే రద్దుపరిచింది ఎవరు సార్ అంటే వారెన్ హేస్టింగ్స్ అనేటువంటి వాడు. మై డియర్ స్టూడెంట్స్, ఈ డైర్కీ రూలింగ్ అనేటువంటిది, నిజామత్ అంటే ట్యాక్స్ పవర్స్ అని చెప్పండి, నిజామత్ అంటే అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అని చెప్పండి. శిశు వసూలు అధికారం, నిజామత్ పరిపాలన అధికారం. మై స్టూడెంట్స్, నా వీడియో చూస్తున్నటువంటి మీరు అందరూ కూడా నాకు ఆన్సర్ చెప్పాలా మిత్రులారా? మరి దీంట్లో దివానీ పవర్స్ మనకు తీసుకున్నామా, నిజామత్ పవర్ తీసుకున్నామా, ఏది తీసుకున్నామో మీరు బాక్సులో పెట్టేసేయండి. దివానీ పవర్స్ అంటే శిశు వసూలు అధికారం, నిజామత్ అంటే పరిపాలన అధికారం. మనమేమో పాలించే అధికారం తీసుకున్నాము, వాళ్ళేమో శిశు వసూలు చేసుకున్న అధికారం తీసుకున్నారు. సోకో కొంది అయిపోయింది మిత్రులారా. పాలించేది మనమైతే జీతం తీసుకునేది వాడన్నట్లు అయిపోయింది. అక్కడ శిస్తు కలెక్ట్ చేసుకుంటున్నారు. ఇట్లు మన భారత పాలకులు అనేటువంటి వాళ్ళు బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో కీలుబొమ్మలుగా తయారైపోయారు. ఫ్రమ్ 1765 to 1772 అబ్సల్యూట్ ఇయర్. The Diarkey ruling was implemented from 1765 to 1772 by Mr. Robert Clive. It was abolished Warren Hastings on 1773 according to Regulating Act. దీనిపైన మంచి సబ్జెక్ట్ నేర్చుకుందాం పర్రాదని. మరి క్లాస్ రూమ్లో కూర్చుంటే మన ఉమేష్ చంద్ర పోలీస్ అకాడమీలో అద్భుతమైనటువంటి వాతావరణం, చక్కని వనరులు, మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి. మీకు ఎగ్జామినేషన్స్ అన్నీ కూడా చాలా డీసెంట్ వాతావరణంలో మనం నేర్చుకోవచ్చు. బస్సు దిగంగానే చక్కగా హాయిగా ఉంటుంది. హెడ్ క్వార్టర్లో దిల్సుఖ్ నగర్ మనకు ఉన్నటువంటి వాతావరణంలో హాయిగా ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచి వాతావరణంలో బోధన జరిగేటువంటి ఆర్గనైజేషన్ ఉమేష్ చంద్ర పోలీస్ అకాడమీ. విద్యార్థి మిత్రులారా, మీరు కొత్త గవర్నమెంట్లో మనకి ఇంతవరకు నోటిఫికేషన్ అయితే రాలేదు. ఈ వచ్చే నోటిఫికేషన్లో మీరు తొలి ఉద్యోగస్తులు కావాలంటే మీరు సక్సెస్గా మీరు ప్రయాణం కావాల్సిందే. సక్సెస్ మార్గాన్ని మీరు ఎంచుకోవాల్సిందే.